ఆయన చెప్పాడు నిన్నటి దాకా ఎక్కడికి వెళ్ళాడు తెలియదు ఆయన. ఇప్పుడు వచ్చేసి చేస్తా రెడ్ బుక్ లో పేరు ఉంటే జగన్ గారు మీరు చేయలేదు అన్నారు. ముందు జగన్ గారు నీ పేరు ఉంచరు, నీ పేరు తీసే పరిస్థితిలో ఉంది. ఎక్కడ నా పేరు తీసి ఆయన పేరు తీసేస్తారని ఆయన వచ్చి మాట్లాడి తప్పించి వేరేది ఏం లేదు. జగన్ గారిని లోకేష్ గారిని విమర్శించి సాయం ఇది కాదు. అసలు రోడ్లు వేయటం ఈయన చేత కాదు. ఈయన రెడ్ బుక్ రాజేంద్ర పెట్టేందుకు? కంకిపాడు రోడ్డు ఒకటి ఉంది మొన్నటిదా మీకు తెలుసు, చాలా వాటికి చాలా మంది తెలుసు ఎలా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ముందు ఆ రోడ్లు బాగా చేయడం తెలియదు కానీ రెడ్ బుక్ దాకా నువ్వు పోయేందుకు అసలు ముందు నీ పేరు ఉందో చూసుకొని, నీ పేరు ఉంటే ముందు ఆయన చేస్తారని తెలియదు. చట్టం తన పని తను చేసుకుపోతూనే ఉంటది అన్న. లోకేష్ గారు స్థాయి కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ రాజ్యాంగం వస్తే అసలు వైసీపీలో ఎవరు ఉండేవాళ్ళు కాదండి. అలా చేయలే లోకేష్ గారు. ఒక పద్ధతిగా చట్ట ప్రకారం తను చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అది జగన్ కొడాలని ఎవరో కాదు, ఎవరి పేరు వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఎవరు తరపున చేసుకున్నా గానీ అందరి పేర్లు రాశారు. ఇప్పుడు ఆయన కొడాలని ఉండేవాడు కాదు, రెడ్ బుక్ రాసుకుంటే ఇరవై మాట్లాడాడు కాదు. మరదాకా వెళ్ళిపోయాడు. ఊరుని డెవలప్ చేసింది లేదు ఆయన. ఇప్పుడు వచ్చేసి రెడ్ బుక్ అని చెప్తున్నాడు. ఆయనకి సీట్లు ఉండదు కాబట్టి మాట్లాడకపోతే సీట్ ఇవ్వని చెప్పేసి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అంతే.